మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడలో 4 గంటల పాటు ఎక్కడున్నారన్న మిస్టరీ వీడింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్ పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకున్నారు. ప్రవీణ్ అలసిపోయి తన బైక్ ను రామవరపాడు రింగుకు 50 మీటర్ల ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8:45 ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ 4 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పసిగట్టడం పోలీసులకు సవాలుగా మారింది. పాస్టర్ ప్రవీణ్ ఆ 4 గంటలు ఎక్కడున్నాడు అనే దానికోసం పోలీసులు తీవ్రంగా అన్వేషించారు. మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు గత 2 రోజులుగా జల్లెడ పట్టారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి విచారణ వేగవంతం చేశారు. అయితే విజయవాడ పరిసర ప్రాంతంలో 3 గంటలో ఏం జరిగింది అనే అంశంపై ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెట్టారు. దీనికి సంబంధించి సుమారుగా 300 సీసీ కెమెరాలను అయితే మాత్రం జల్లెడి వేశారు. సీసీ కెమెరాల్లో అంటే ప్రవీణ్ ఇటు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు వెళ్ళిన ప్రతి అంశాన్ని అంటే 24వ తేదీ 11 గంటలకు హైదరాబాద్లో బయలుదేరారు. హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనే అంశంపై ప్రత్యేకమైన నిఘాతో సీసీ కెమెరాలు అడుగడుగునా కూడా ఎన్ని సీసీ కెమెరాలు ఉంటే అన్ని సీసీ కెమెరాలను కూడా అడుగడుగునా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పరిటాల వద్ద ఒక పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్ కొట్టించుకున్నట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్నారు. గొల్లపూడి నుంచి విజయవాడ అంటే దుర్గగుడి ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ మీదుగా నెహ్రూ పండిట్ బస్టాండ్ మీదుగా రామర్పాడు రింగ్ అయితే చేరుకున్నారు. రామర్పాడు రింగ్ దగ్గర సుమారుగా అంటే 8:20 వరకు రామర్పాడు రింగ్ వద్ద కొంతసేపు ఆగినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దాని తర్వాత అంటే ఎస్ఐ సుబ్బారావు అనే ఒక ఎస్ఐని కూడా ప్రవీణ్ కలిసి కొంతసేపు ఎస్ఐతో కూడా గడిపినట్లు కూడా పోలీసులు అయితే మాత్రం గుర్తించారు. దీనికి సంబంధించి అంటే విజయవాడ పరిసర ప్రాంతంలో గడిచిన 3 గంటలు ప్రవీణ్ ఏం చేశారు అనే దానిపై స్పెషల్ ఫోకస్ తో చాలా వరకు అంటే దాదాపుగా ఈ మిస్టరీకి సంబంధించిన చిక్కుముడు కూడా వీడిందనే చెప్పాలి సుమిత్ర. అయితే దీనికి సంబంధించి అంటే విజయవాడ ఎంటర్ అయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏ సీసీ కెమెరా నుంచి ఏ సీసీ కెమెరా వరకు వెళ్ళారని 2 గంటల సమయం అయితే మాత్రం అక్కడ గడిపినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఎస్ఐతో కూడా గడిపినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అక్కడి నుంచి తర్వాత ఏలూరు టోల్ గేట్ మీదుగా రాజమహేంద్రవరం అయితే చేరుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాత్రి 8:20 వరకు కూడా రామర్పాడు రింగ్ సమీపంలో కూడా ప్రవీణ్ ఉన్నట్లు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి అంటే ప్రవీణ్ కి సంబంధించి రామర్పాడు రింగు చేరడానికి ముందే ఒక ప్రమాదం కూడా జరిగినట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఆ ప్రమాదంలో బైక్ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనానికి సంబంధించి హెడ్లైట్ తో పాటు సేఫ్టీ గార్డు కూడా వంగినట్లయితే పోలీసులు గుర్తించారు. అదే కాకుండా ప్రవీణ్ చేతికి కూడా కొన్ని గాయాలు కూడా ఉన్నట్లు కూడా గుర్తించారు. దాంతో పాటు అంటే హెల్మెట్ ఏదైతే ధరించారో ఆ హెల్మెట్ కూడా కొన్ని గాయాలు కూడా అయినట్లు పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఎస్ఐ సుబ్బారావు ఎక్కడైతే కలిసినప్పుడు ప్రవీణ్ కలిసినప్పుడు ఆయన ఫోటోలు కూడా తీశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి అనే దానికోసం కొన్ని ఫోటోలు వీడియోలు కూడా ఎస్ఐ తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రవీణ్ కి సంబంధించి విజయవాడ పరిసర ప్రాంతంలో 2 గంటల అంటే 3 గంటల పాటు ఏం చేశారు అనే దానిపై పోలీసులకి ఒక క్లారిటీ కూడా వచ్చారు. సుమారు 300 సీసీ కెమెరాల ఆధారంగా ప్రవీణ్ ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే దానిపై పూర్తిగా అయితే మనం చూసుకుంటే కనుక ప్రవీణ్ కి సంబంధించి విజయవాడ మిస్టరీ అంటే 3 గంటల మిస్టరీ ఏదైతే ఉందో అదంతా కూడా పోలీసులు ఏం జరిగిందనే అంశంపై ఒక క్లారిటీ కూడా వచ్చారు. ఇటు పెట్రోల్ బంక్ లో కావచ్చు, మరి ఇతర కొన్ని అంశాల వద్ద అయితే మాత్రం కొన్ని ఫోన్ పేలు కూడా చేశారు. ఆ ఫోన్ పేల ఆధారంగా సీసీ ఫుటేజ్లు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే రామర్పాడు రింగ్ సమీపంలో ఒక టీ సెంటర్ లో ఎస్ఐ
8:20 తర్వాత ప్రవీణ్ కూడా బయలుదేరినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత టోల్ గేట్ అంటే ఏలూరు టోల్ గేట్ దాటిన తర్వాత కూడా కొంత సీసీ ఫుటేజ్ కూడా తీసుకున్నారు. ఇటు విజయవాడ నుంచి రాజమండ్రి వరకు కూడా సుమారుగా అంటే ఆ 3 గంటల పాటు గడిపిన సమయంలో 300 సీసీ కెమెరాలు పర్యవేక్షించారు. అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి 8:20 నుంచి మొదలుకొని 11:42 వరకు ఈ మధ్య జరిగిన సమయం అంతా సుమారుగా 15 గంటల పాటు సీసీ కెమెరాలు అయితే పోలీసు ఆధీనంలో ఉంది. ఆ సీసీ కెమెరాలను అన్ని కోణాల్లో కూడా నిపుణుల చేత పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రవీణ్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అంటే అప్పటి వరకు కూడా అంటే ప్రవీణ్ సంబంధించి ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరెవరికి ఫోన్ పేలు చేశారు, ఎక్కడెక్కడికి వెళ్లారు అనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా సిగ్నల్ ఆధారంగా కాల్ డేటా ఆధారంగా కూడా దర్యాప్తును వేగవంతం కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పాస్టర్ ప్రవీణ్ సంబంధించి ఉదయం అంటే హైదరాబాద్ లో 11 గంటలకు బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ రాజమహేంద్రవరం కొంతమూరు వద్ద ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో అయితే 11:42 అయితే ఈ ఘటన అయితే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని సీసీ కెమెరాలు దాటారు, ఎక్కడెక్కడికి ప్రయాణించారు, ఎలా వెళ్లారు అనే అంశంపై పోలీసులు విచారణ. ఓకే రైట్, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.